దాంట్లో 2 మంత్రులు ఉన్నారు. కానీ బడ్జెట్లో తెలంగాణ వాటా ఎంత అంటే లేదు. ఇంతకుముందు ఏదైతే ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు తెలంగాణకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామని హామీ ఇచ్చారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారిని ప్రారంభిస్తాం, లోపలకు ఉద్యోగాలు ఇస్తామని ప్రారంభించారు. అట్లాగే ఐఏఎంని విస్తరిస్తామని ప్రారంభించారు. అట్లాగే రంగారెడ్డి తర్వాత ఎత్తిపోతల మార్గదర్శనం దానికి జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇట్లాంటి అనేక హామీలు కూడా ఇచ్చారు. వాటికి సంబంధించిన ఒక్క పైసా కూడా ఈ బడ్జెట్ లో పెట్టకుండా ఆ రూపంలో దీన్ని నిర్వీర్యం చేసేదానికి ప్రయత్నం చేసి వేల కోట్ల రూపాయలు ఈ రోజున కార్పొరేట్ కట్టబెట్టడానికి పెద్ద పెద్ద వాళ్ళు కట్టబెట్టడానికి ప్రయత్నం చేశారు తప్ప ఈ దేశంలో నివసిస్తున్న దాదాపు 30 కోట్ల మంది ఎవరైతే పేదలు అట్టడి వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ₹1 కూడా పెట్టడానికి ప్రయత్నం ఈ బడ్జెట్ లో జరగలేదు. ఆ రూపంలో ఏదైతే ఉందో ఇవాళ పారిశ్రామిక కార్మికులు ఉన్నారు, అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు, అదేవిధంగా అమలు ఇట్లాంటి సెక్టార్స్ లో పనిచేస్తున్న వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీలో లేదు. అలాగే ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ లేదు. కనీసం ఒక సెక్యూరిటీ పథకాన్ని అమలు చేయడానికి ఏ పథకాన్ని తీసుకురావట్లేదు. కనీసం ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. ఇటువంటి కనీస సౌకర్యాలు ఏమి ఇచ్చేదానికి ఈ భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ బడ్జెట్ లో ₹1 పెట్టడానికి సిద్ధంగా లేదు. పోనీ వేలకు లేదని లేదు. కానీ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు కనీసం వాళ్ళ పెన్షన్ అన్న పెంచుతున్నారు. ఈ రోజు కూడా ₹30 నుంచి ₹1000 పొందుతున్న వాళ్ళ సంఖ్య వేల లక్షల మంది ఉన్నారు. ₹1000 పెన్షన్. ఇవాళ ఆసరా పెన్షన్ ఎంత ఇస్తున్నారు? 3000 పెన్షన్ ఇస్తున్నారు. దాన్ని పెంచాలంటున్నారు. ఆసరా పెన్షన్ మంది కూడా ఇవాళ 37-40 ఏళ్ళు నీకు పనిచేసిన ఉద్యోగి పెన్షన్ ఇట్లా ఆ పెన్షన్ ఆధారంతో నాకు పెట్టబోతుంది ప్రశ్న. పోనీ ఆసరా పెన్షన్ వాళ్ళకి ఇస్తారంటే అట్టా అయ్యేట్లేదు. అందుకని ఇది ఏది కూడా వీటిలో ఉండేది లేకుండా ఉండే పద్ధతులు ఇవాళ ఉన్న స్థితిలో ఇవాళ భారతదేశంలో మెజారిటీ ప్రజల ప్రయోజనాలన్నింటినీ తాకట్టు పెట్టి ఏదైతే కొద్ది మంది ఉన్నారో ఆ కొద్ది మంది కోసమే పెడుతున్న పరిస్థితి ఇవాళ బీజేపీ ప్రభుత్వం భారతదేశం అనుసరిస్తుంది. గత 10 ఏళ్ళుగా అనుసరిస్తుంది. అంతేకాదు ఇవాళ అనేక సంస్కరణలు తీసుకొస్తామని చెప్తున్నారు. అది ఆ సంస్కరణలు ఆర్థిక రంగంలో సంస్కరణ తెస్తారు. ఆర్థిక రంగంలో సంస్కరణ అంటే డబ్బులు నిర్వహించే ఏవైతే ఉన్నాయో వాటిలో సంస్కరణ. అట్లాగే కార్మిక రంగంలో సంస్కరణలు తీసుకొస్తారు. మీ అందరికీ తెలుసు ఇప్పుడు భారతదేశంలో 20 కోట్స్ రూపంలో తీసుకొస్తారు. 4 కోట్స్ రూపంలో తీసుకురావాలంటే మన కోట్స్ అంటే చట్టం అంటే మనకు అర్థం కానక్కర్లేదు. కానీ ఒకటే ఇప్పుడు మనం సమ్మె చేయదలుచుకుంటే ఇప్పుడు మనం పరిమాణేశాకు ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళకి ఇంకోటి ఏ నోటీస్ ఇవ్వడానికి మనం సమ్మె చేయొచ్చు. రేపు 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చేటప్పుడు సమ్మె చేయడానికి వీలేదు. కార్మిక సంఘం పెట్టుకోవాలంటే 7 ఉంటే కార్మిక సంఘం రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు అని ఇప్పుడు చెప్తున్నారు. కానీ 10% మంది ఎంప్లాయీస్ ఉంటే తప్ప అంటే ఒక ఫ్యాక్టరీలో 100 మంది 1000 మంది ఉంటే దాంట్లో 100 మంది నీ దాంట్లో సభ్యులు అయితే నీకు రిజిస్ట్రేషన్ లేకుండా చేసే పని చేస్తున్నారు. ఇలాంటివన్నీ తీసుకొచ్చేదాన్ని కూడా దీంట్లో ఈ బడ్జెట్ కూడా కొనసాగింపు చేస్తాం. రేపు ఏప్రిల్లో వాటిని అమలు చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తామని కూడా ముందుకు వస్తాం. ఆ రూపంలో కార్మిక సంస్కరణ పేరుతో కార్మిక దాడి చేస్తున్నాం. ఇప్పటికే అనేక